నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ అమ్మవారి జాతరకు జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. అలాగే వైద్య, అగ్నిమాపక బృందాలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నరవాడలో వేచేసి శ్రీ వెంగమాంబ పేరంటాళ్ళ అమ్మవారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఈ బ్రహ్మోత్సవాల కొరకు తీసుకున్న ఏర్పాట్ల గురించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, మా దేవస్థానం చైర్మన్ గారు అందరికీ నమస్కారం. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టం రేపు ఉదయం అమ్మవారి కళ్యాణోత్సవం. రేపటి నుండి ఎల్లుండి వరకు కూడా లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తారు. ఈ విచ్చేసే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగే విధంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాదం, మజ్జిగ, అలాగే ఈ సంవత్సరం అదనంగా టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేయటం పూర్తయింది. అలాగే మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం, అలాగే విద్యుత్ శాఖ నుంచి కానీ, మండల తహసీల్దార్ గారి నుంచి కానీ, మెడికల్ ఆఫీసర్ గారి నుంచి, ఎంపీడీఓ గారి నుంచి అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మన డిఎస్పీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యల గురించి తెలియజేస్తారు. మన నెల్లూరు జిల్లా కావల డివిజన్ దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మవారు వెంగమాంబ తల్లి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మొన్న మనకంటే 5వ తేదీ నాడు స్టార్ట్ అయినాయి. ఇవి 9వ తేదీ దాకా ఉంటాయి. ఈ 5 డేస్ జరిగే ఫంక్షన్ గాను పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. మొత్తం కూడా అంటే ప్రత్యేకించి ఈరోజు, రేపు, ఎల్లుండి మనకేంటంటే పబ్లిక్ చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏ విధంగా అసౌకర్యం కలగకుండా మన పోలీసు వైపు నుంచి దాదాపు 420 మంది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము సుమారు 420 మందిని అన్ని హోదాలు, అంటే సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ అన్ని హోదాల్లో 420 మందిని వాడుతున్నాం. అదే మేము మొత్తం టోటల్గా బందోబస్తుని 5 సెక్టర్గా విభజించాము. సెక్టర్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని. అదేవిధంగా టెంపుల్ ఏరియాలో, టెంపుల్ లోపల కానీ, టెంపుల్ ఏరియా అంతా కానీ చాలా పకడ్బందీగా ఎలాంటి ప్రజలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా తూపులాట్లు కానీ ఇలాంటి అన్ని రకాల ముందు జాగ్రత్త తీసుకున్నాము. అదేవిధంగా పిక్ పాకెట్స్ ఏంటంటే ఇలాంటి ఉత్సవాలు ఏంటంటే సాధారణంగా దొంగలు ఎక్కువ వస్తుంటారు కాబట్టి పబ్లిక్ గమనించండి. మీరు వచ్చేటప్పుడు మీ ఒళ్ళో మీ మెడలో కానీ, లేదా మీ యొక్క ఇంకేదన్నా మీ యొక్క బ్యాగులు కానీ, పర్సు కానీ ఇలాంటి వాటిని ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాం. కానీ అదేవిధంగా బంగారు వస్తువులు కానీ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాల్లోనే దొంగలు ఏంటంటే వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పోలీసు వైపు నుంచి కూడా మబ్బీలో కొంతమంది స్టాఫ్ ఈ దొంగలు పట్టుకోవడానికి కాపాడేస్తాం. అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కూడా మనకి పక్కనే నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవే మీద కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సులు కానీ, లేకపోతే లారీలు కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని రకాలుగా మేము ముందు జాగ్రత్త తీసుకున్నాం. అదేవిధంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాము. ఈ చెక్ పోస్టుల దగ్గర క్షుణ్ణంగా ప్రతి వెహికల్ కానీ పరిశీలించి అవసరమైన అంటే లోపల వెళ్తాం, మిగిలిన మాత్రం అటు బయట పంపిస్తాం. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అనేది మనకు ఉండదు. కాబట్టి మా పోలీసు వైపు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ టెంపుల్ వారు కానీ, అదేవిధంగా మిగిలిన వైద్య శాఖ కానీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ కానీ, ఎంపీడీఓ గారు కానీ అన్ని యొక్క శాఖల సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి దానికి ప్రజల యొక్క సహకారాలు కావాలి. ఎందుకంటే అదేవిధంగా సీసీ కెమెరాగా వాడుతున్నాం. అదే సీసీ కెమెరా కానీ, అదేవిధంగా రోడ్డు కెమెరాలు కూడా వాడుతున్నాం. కాబట్టి పబ్లిక్ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే. దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ యొక్క వెంగమాంబ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మన ఈవో గారు, మా
డిఎస్పీ సారు, సిఏ గారు, ఎంపీడీఓ గారు, మెడికల్ ఆఫీసర్స్, దేవస్థానం పెద్దలు, మీడియా మిత్రులు, పోలీస్ శాఖ అందరూ వారు వచ్చినారు. ఈ ఉత్సవాల ముఖ్య కారణం ఏంటంటే అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చే ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా కలిసి అందరూ అన్ని డిపార్ట్మెంట్ శాఖల వర్క్ చేస్తున్నాము. ఇంకా మీ తరఫు నుంచి కూడా ప్రజలకి మేము తెలియపరిచేది ఏంటంటే వచ్చే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని వేళ అన్నీ ఒకేలా ఉండవు కాబట్టి ఉత్సవాలు అమ్మవారు దర్శించుకున్నప్పుడు మీ జాగ్రత్తలు మీరు కూడా ఉండాలని, పోలీస్ శాఖ వారు ఎంత పద్ధతిగా ఉన్నప్పుడు కూడా డిఎస్పీ సార్ చెప్పినట్టుగా పిక్ పార్ట్గా ఉన్న వారు ఉంటారు. దానికి మనం జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తున్నాను. రెవెన్యూ పరంగా, అదేవిధంగా పోలీస్ శాఖ పరంగా, ఇప్పుడు మన పంచాయతీ పరంగా ఈ శానిటేషన్ విషయం కానీ, లేదంటే ఇక్కడ భద్రత విషయంలో కానీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఇది పూర్తిగా మాకు ఈఓ గారు, అదేవిధంగా సిఏ గారు సహకరించున్నారు. 4 డిపార్ట్మెంట్ కలిసి ఇక అమ్మవారి ఉత్సవాలు జయప్రదం చేయాలని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలు జయప్రదం చేయడంలో కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎప్పుడు కూడా అందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీకు అందరూ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా మెడికల్ కానీ, హెల్ప్ డెస్క్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతినిత్యం కూడా దేవస్థానం స్టాఫ్ వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ నుంచి రొటీన్గా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్స్ వారీగా డ్యూటీస్ చేస్తున్నాము. వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఏదన్నా సరే ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనకు పోలీస్ శాఖ తరఫు నుంచి మన హెల్ప్ డెస్క్ పెట్టున్నాం. మనం ఆ హెల్ప్ డెస్క్లో అవసరమైన ప్రజలకు అవసరమైన ఏది అడిగినా ఇమీడియట్గా వారి సమస్యలు మనం పరిష్కరించేదానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వారు ముందున్నామని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.